హలో అండి. నేను మీ భవానీని. అందరికీ నమస్కారం అండి. నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అండి చెట్టు కాయలు కాసిందండి, మామిడికాయలు అందరూ కోసుకుంటున్నారు కదా అని నేను వెళ్ళానండి. నాకు కూడా ఇచ్చిందండి అక్క 15 కాయలు. ఆ 15 కాయలతో నేను ఆవకాయ పెడుతున్నానండి. ఎవరి కాయలే తీసుకుంటున్నారండి, ఊరికనే ఇచ్చారండి నాకు. ఆ కాయలతోనే ఆవకాయ పచ్చడి చేస్తున్నానండి. కాకపోతే పెద్ద సైజు కాదండి, చిన్న సైజు ఆవకాయ, చిన్న సైజు కాయలండి అవి. వాళ్ళు కష్టపడి కోస్తున్నారు చూసారా, ఒక్కొక్కటి ముగ్గుపోయి కూడానండి, ఎవరే కోసుకోలేక. ఇంచుమించు 100 కాయల దాకా కోసామండి. చట్నీ చిన్న చిన్న కాయలు ఉంటే చాలా బాగున్నాయి అనిపించిందండి నాకు. కాయలు కోసుకుని అలా ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే ఎంత ఆ మజాయే వేరు కదండి. ఉన్న కాయల కంటే అలా చెట్టుని కోసిన కాయలు ఆ ఆవకాయ టేస్టే వేరుగా ఉంటుందండి. అదే సైజు సరే, చిన్న చిన్న సైజు అండి. అదిగోండి నాకు ఇచ్చిన కాయలు. అవి శుభ్రంగా కడుక్కునండి ముక్కలు కోసేసుకున్నానండి. శుభ్రంగా తుడుచుకుంటున్నామండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎండలో పెట్టి తర్వాత అండి 3 గ్లాసులు నర ముక్కలు అయినాయండి. 3 గ్లాసులు ముక్కలు ఎరిగితే 1 గ్లాసు ఆవపిండి వేసానండి. ఎల్లుల్లిపాయలు ఒక గుప్పుడు ఎల్లుల్లిపాయలు వేసానండి. ఒక 4 స్పూన్లు ఆవాలు వేసానండి. 1 గ్లాసు కారం వేసానండి. 3 గ్లాసులు నరవిని కదండి, 1 గ్లాసులు అయితే సరిపోతాయండి. కారం ఆపే కారం అండి. గ్లాసు కొద్ది తక్కువగానే ఉప్పు వేసానండి. అవి శుభ్రంగా కలుపుకుంటున్నానండి. నేనండి ఫస్ట్ టైం నేను ఆవకాయ పెట్టానండి. ఎలా ఉంటుందో చూద్దాం అనేసి. మా కోడలేమో వీడియో తెస్తుందండి. వేరుశనగ నూనె తెప్పించానండి 1 కేజీ. 1 గ్లాసు నూనె వేసానండి. 1 గ్లాసు నూనె పోసాను. 1 గ్లాసు కారం అండి, 1 గ్లాసు ఆవపిండి, గ్లాసులో తక్కువ ఉప్పు, ఎల్లిపాయలు, మెంతులు ఇవన్నీ వేసుకుని కలుపుకుంటున్నానండి. నాకైతే జాడీ లేదండి, ఎప్పుడు మా అమ్మే పంపేది. మా అమ్మ లేకపోవడం వల్ల నాకు ఆవకాయ పచ్చళ్ళు వడియాలు అవి లేవన్నాను కదండి. ఇదిగోండి ప్లాస్టిక్ డబ్బాలో వేసానండి. 3 రోజుల తర్వాత నేను తీస్తే ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే ఉందండి మరి ఎంత బాగుందో అండి. ఉప్పు, పులప అంత పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను తీర్థంలో జాడీ కొన్నాను కదండి, ఆ జాడీలో వేసానండి ఆవకాయ పచ్చడి. కానీ వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. పప్పు వేసుకుని ఆవకాయ పచ్చడి అమ్మ వేరు కదండి. ఎంత బాగుందండి. ముక్క కూడా గట్టిగానే ఉంటుందండి, మెత్తపడదు. ముక్క అయితే పుల్లగా చాలా బాగుందండి. కోనసీమ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం నేను ఆవకాయ పెట్టానండి, కానీ అన్ని కొలతలతో చాలా చాలా బాగా కుదిరిందండి. చాలా చాలా బాగుందండి. అంత బాగుంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి. మా పూర్ణ అయితే చాలా బాగా పెట్టేసారండి అన్నదండి. మా అమ్మ ఈ ఆవకాయ పచ్చడి చూస్తే మా అమ్మ గుర్తొచ్చిందండి. ఎప్పుడు ఆవకాయ పచ్చడి పెడతానే ఉండేదండి. మాకు చెట్టు ఉంది, ఆ చెట్టు పడిపోయిందండి. ఎప్పుడు ఏదో పచ్చడి పెడతానే ఉండేదండి. అమ్మ లేకపోతే